నమస్తే అందరికీ. నేను భార్గవ్. నాతో పాటు అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. చాలా విషయాలు డిస్కస్ చేద్దాం మనం. నమస్తే శ్రీనివాస్ యాదవ్ గారు. నమస్కారం. తెలంగాణ గడ్డ మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మొట్టమొదటిగా మీకేమనిపించినాయి? ఇప్పుడు మా పార్టీలో ఉన్న షర్మిల వచ్చి కూడా ఇవే మాటలు మాట్లాడింది. ఉమ్, మన దగ్గర ఉన్న తెలంగాణ ప్రజాస్వామ్యానికి తలొంచుకుంటట్టు చేసినటువంటి కొంతమంది వ్యాఖ్యలు. ఉమ్, కేసీఆర్ గారు అన్నారు కదా, ఉమ్, కత్తి ఆంధ్ర ఉందే కానీ పొడిచేది మనోడే అని. ఉమ్. మనోడే. కత్తి ఆంధ్ర ఉందే ఆ, కానీ పొడిచేది మనోడే ఓకే. ఈ మాటలు ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది మనం, ఆయన అన్న మాటలు. కదా. ఆ, తెలంగాణ కోసం ఉమ్, పవన్ కళ్యాణ్ అంటోడు ఎంటికతో సమానం. ఉమ్. నువ్వు తెలంగాణ గడ్డ మీదకి వచ్చి ఏం మాట్లాడిపిస్తున్నావు పవన్ కళ్యాణ్? అంటే ఈ యాక్సెస్ ఎవరు ఇచ్చారు అసలు? తెలంగాణకు రావడం, తిరగొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, కానీ తెలంగాణ గడ్డ మీద ఉండి తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ కోసం చచ్చిపోయిన వాళ్ళని అవమానించారు కదా. ఈ అవమానించి యాక్సెస్ ఎట్లొచ్చింది? యాక్సెస్ ఎట్లొచ్చిందంటే మన సన్నాసులే, ఉమ్, మన గాడిదులే, ఉమ్, వాళ్ళ అమ్మలు, ఉమ్, వాళ్ళ అయ్యలు, ఉమ్, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు త్యాగాలు చేయలే కదా. ఉమ్, పవన్ కళ్యాణ్ చెప్పులు మోసేటోనికి, ఉమ్. రైలుకి అడ్డం పోయి తెలంగాణ కోసం చనిపోయిన యాదయ్య అట్లాంటి వాళ్ళు, అవును. శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు, ఉమ్, మల్లికార్జున్ రెడ్డి లాంటి వాళ్ళు, ఉమ్, యాదిరెడ్డి చిలుకూరుల చనిపోయినట్లాంటి వాళ్ళు, ఢిల్లీలో దాపెట్టినప్పుడు హరీష్ రావు గారు లొల్లి చేసినప్పుడైనా, ఉమ్, 9ల ఉద్యమం చేసినప్పుడు కండ్లెమ్మటి రక్తం వెళ్ళింది, మాకంతా ఉమ్, కండ్లెమ్మటి రక్తం వెళ్ళింది, ఉమ్, నీళ్లు రాలే. ఉమ్, తెలంగాణ కోసం ఏడ వండుకున్నావు పవన్ కళ్యాణ్? ఆ రోజు ఉమ్, 11 రోజులు అన్నం తినకుండా వండుకుంటున్నావు కదా. ఉమ్. నీ అయ్యా జాగిరా అయ్యాలా? మా పొన్నమన్నైనా అందరు అడుగుతురుగా తెలంగాణ అవును, అవును. సామాజిక వర్గం. ఉమ్, మా అయ్యా జాగిరేరా బయ్, ఇది మా అయ్యా జాగిరే. ఉమ్, మా అమ్మయ్య ఈడ వండుకొని కన్నారు మమ్మల్ని, మీ అమ్మయ్య నిన్ను ఈడగన్నారు, నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ. పవన్ కళ్యాణ్ ఉమ్, ఏం తలకాయ తిరుగుతుందా? ఉమ్, ఇలా ఇక్కడికి వచ్చి నేను ఆంధ్రకు బరాబర్ తెలంగాణలో నేను జనసేన ఉంటుందన్నావు కదా, ఉమ్, బరాబర్ తెలంగాణకు ఫండ్ ఎంత తెచ్చినావు? ఉమ్, ఆంధ్రాకి ఎంత తీసుకుపోయినావు చంద్రబాబు నాయుడును పెట్టుకొని? ఉమ్, ఆంధ్రాకి ఎంత తీసుకుపోయినావు చంద్రబాబు నాయుడుని అడ్డం పెట్టుకొని? ఉమ్. ఆంధ్రాకి ఎన్ని వేల కోట్ల ఫండ్ తీసుకుపోయినావు కేంద్ర గవర్నమెంట్ కానించి? మరి తెలంగాణ నీ పార్టీ నడిచేటప్పుడు తెలంగాణకు ఫండ్ ఎంత తెచ్చినావు లెక్క అయ్యి పవన్ కళ్యాణ్. నీకు నైతిక విలువలు ఇడికి రానికి ఎటువంటి నైతిక విలువలు ఉన్నాయో మేము చెప్తాం. అప్పుడు ఆంధ్ర కొట్టుకుపోయినప్పుడు మేమంతా ఫండింగ్ చేసి పంపించినాం. ఉమ్. ఓకే, తెలంగాణకు తెలంగాణ సంబంధించిన వాళ్ళందరం ఇచ్చినాం. ఇచ్చినాం, అవును. బరాబర్ చేసినాం. ఆ, ఆ. ఎందుకంటే వాళ్ళు కూడా జనాలను నేను ఎప్పుడు వ్యతిరేకించను. ఇప్పుడు ప్రజలు బానే ఉన్నారు, అందరు ఇక్కడ సెటిలర్స్ ఇక్కడ ఉన్నారు, అందరం కలిసే ఉన్నాం. ఇప్పుడు ఏ ప్రజలైనా ఉండొచ్చు, ఆ, హక్కులున్నాయి. ఉమ్, బిడ్డ ఒకడంటో డిక్షనరీలో లేదంటాడు ఓ సన్నాసి. ఉమ్. వాడిని మొన్న చెప్పు తీసుకొని కొడతామని తిరిగిన. బక్క నరసింహులు ఏదో ఏ బొక్క మాజీ నరసింహలో బోష నరసింహలో సాలెగాడ ఆడవాడు. కానీ ఉమ్, వాస్తవంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక మాట అడుగుతున్నా, నైతిక విలువలు ఉంటే నీకు ఉమ్, ఏమాత్రం తెలంగాణ మీద నీకు ప్రేమ ఉంటే ఉమ్, నేను చెప్పినవి ఉమ్, నీ రక్తం కరెక్ట్గా ఉంటే, ఉమ్, ఓకే, తెలంగాణ కోసం మా బెల్లి లలితక్క నువ్వు దోస్తాన్ చేస్తున్న చంద్రాలతోని ఉమ్, టీడీపీ పార్టీ హయాంలో నా మేనత్త బెల్లి లలితక్క ఉమ్, 17 ముక్కలైంది. చిరంజీవి అయిందా, ఉమ్, నాగబాబు అయిందా, ఉమ్, పవన్ కళ్యాణ్ చేసిరా తెలంగాణ కోసం? ఉమ్, అప్పుడున్న రాజకీయంలో 1999లో అదే టీడీపీ ప్రభుత్వంలో నువ్వు ఇవాళ సంకనాకుతున్న టీడీపీ ప్రభుత్వంతోని ఉమ్. నా అక్క బెల్లి లలితక్క 17 ముక్కలు, మా రోజు వీరన్న వడ్ల బిడ్డ, అవును. వడ్ల సామాజిక వర్గం బిడ్డ, విశ్వకర్మం ఉమ్, బిడ్డని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసిరు. ఉమ్, గద్దారన్న ఉమ్. పార్లమెంట్ మాట్లాడుతున్నా. మాట్లాడొచ్చు, పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు కొనిపించిన నేను నీ కూటాలు బతుకెంత? దిగిన తర్వాత నా మా దగ్గరకు తెలంగాణ వచ్చిండు. వాళ్ళు ఆ, బిచ్చమేసిర్రా నీ సినిమాకు. ఉమ్, నా తెలంగాణ ప్రజలు నీకు సినిమాకు బిచ్చమేస్తే ఉమ్, 22,000 కోట్ల రూపాయల పైన సంపాదించినావు. ఇవాళ ఉమ్, నీ 20 లక్షలు పెట్టి బండి కొనిచ్చినాను గద్దారన్నకు చెప్తావా? ఉమ్, నీ బతికెంత? ఉమ్, గద్దారన్నతోని మాట్లాడే అంత నైతిక విలువలు ఉన్నాయా? ఉమ్, ఇవాళ పార్ట్నర్షిప్లో రాజకీయం నడిపిస్తున్నావు కదా పాలన ఆంధ్రాలో. ఉమ్, ఆ పార్ట్నర్ ఆయంలోనే కదా మా గద్దారన్నకు 6 బుల్లెట్లు పడ్డాయి ఆ రోజు. ఉమ్, 5 లోపలుండి చనిపోయింది కదా. ఉమ్. అసలు కాల్పులు చేపించింది ఎవరు? వాళ్ళోళ్ళే అని అంటారు కదా. 100% అదే టీడీపీ ఆయంలో అంటే మరి ఓళ్ళు వాళ్ళే కదా. ఉమ్, కేసు ఎటుపోయింది? ఉమ్, ఎలా కొండా లక్ష్మణ్ బాబు పద్మశాలి సామాజిక వర్గం ఒక చారి ఉమ్, ఓలు మన జయశంకర్ సారు బీసీ బిడ్డ. ఉమ్, ఈ జయశంకర్ సార్ విగ్రహం ఆంధ్రలో పెట్టు. ఉమ్, అమరావతి నగరంలో ఉమ్, మంగళగిరి నుంచి బందర్ రోడ్ వరకు ఉమ్, అంబేద్కర్ సార్ విగ్రహం వరకు ఉమ్,
కొండా లక్ష్మణ్ బాపుది పెట్టు, ముచ్చర్ల సత్యనారాయణది పెట్టు, బెల్లి లలితక్కది పెట్టు, మారోజు వీరన్నది పెట్టు, గూడ అంజయ్యది పెట్టు, కొమరం భీం సార్ది పెట్టు, సాకల ఐలమ్మది పెట్టు. గద్దర్ అంటారు కదా, గద్దర్ విగ్రహాన్ని పెడతారు అక్కడ అమరావతిలో. 100% పెట్టాలి. పెట్టు, నువ్వు పెట్టు. నాకు నా దగ్గరకు వచ్చిండు బుల్లెట్లు దిగిన తర్వాత జేబులో పైసలు తీసుకునేది అంత చదువు నువ్వు అఫీషియల్ పుచ్చపోనివురా నాయన పవన్ కళ్యాణ్. నువ్వు ఏడ వండుకున్నావో మాకు తెలుసు, ఏడ తిన్నావో మాకు తెలుసు. తెలంగాణ గీడ నీళ్ళు తాగినావు కదా. ఈ తెలంగాణ కింద నేల కొరిగినప్పుడు మీ బాబు చంద్రాలు పార్టీ ఉన్నప్పుడు వందలాది మందికి అన్నం పెట్టినోడు గద్దారన్న కదా. వందలాది మందికి అన్నం పెట్టినోడు గద్దారన్న కదా. గద్దారన్న అంటే మామూలోడా? బండెనక బండి కట్టి 16 బండ్లు పట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సరకరోడా. ఆయన పాట పాడినప్పుడు నువ్వు ఉట్టలే బిడ్డ. గద్దర్ పేరు చెప్తే తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ నమ్ముతారా అని చెప్పి అట్లాంటి మాటలు ఏమైనా మాట్లాడి ఉండాలి. ఇప్పుడు గద్దర్ పేరు చెప్తే గద్దర్ లాంటి అన్న మహనీయుడు అని చెప్పాలి. కానీ నేను 20 లక్షలు పెట్టి కారు కొనిచ్చిన, 30 లక్షలు పెట్టి పైకన కట్టించిన, ఈ ఎందుకు రాబాయి నీకు? అదే కదా. అంటే గద్దార్ అన్నని కించపరిచేటట్టుగా చేసిండు, ఒకటి తప్పు. మళ్ళా తర్వాత టీడీపీ వాళ్ళ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు ఆడోడు బొక్క నరసింహతో 1230-50 సంవత్సరంలో తెల్లాపూరు అంటే పక్కకు ఉంది కదా, తెల్లాపూరు అనే ఒక అప్పుడున్న విలేజ్ లో శిలాపలకాల మీద ఆనాడు నిజాం సర్కార్ల కంటే ముందు ప్రత్యేక సంస్థానం అని రాసి ఉంది. తెల్లాపూరు ఇప్పుడు డెవలప్మెంట్ సిటీ. తెల్లాపూరు ఏరియాలో 1200 సంవత్సరంలో 50వ సంవత్సరంలో ప్రత్యేక సంస్థానం. భారతదేశం కాదు, ప్రపంచ దేశాలల్లో తెలంగాణ ఒక కంట్రీగా ఏర్పడ్డది. ఈ చరిత్ర అప్పుడు ఆంధ్ర అనేది ఏడుందో తెలియదు అప్పుడు. ఓకే, అప్పుడు మద్రాసి రాష్ట్రం కూడా రాలేదు అప్పుడు. ఓకే, అప్పుడున్న తెలంగాణకు మ్యాప్లోనైనా చరిత్రలోనైనా ప్రతి గ్రామంలోనైనా గుల్బర్గలో అడిగిన, యాదగిరిలో అడిగిన, రాయచూరులో అడిగిన, నువ్వు ఎక్కడ అడిగినా, బళ్ళారిలో అడిగినా తెలంగాణలో కలిసి ఉన్నారు రాజ్యం కదా అప్పుడు ఇదంతా. ఓకే, చరిత్ర తెలియకుండా పవన్ కళ్యాణ్ ఆడు సీన్ ఆయన పేరేంది త్రివిక్రమ్ గారు రాసిచ్చింది స్క్రిప్ట్, స్పీచ్ కూడా చూసి చదువుతున్నాడు. నేను ఏమంటున్నా, చూసుకుంటా చదువుతున్నావు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గాడు ఆడో వంకరమూతి సాలెగాడు. ఓకే, తెలంగాణ నుంచి వాడిని ఉరికించి కొడతాం. ఇలా తెలంగాణలో నీకు సినీ ఫీల్డ్ మీద నీ 4 కుటుంబాలు తప్ప, నీ 4 కుటుంబాలు కదా తప్ప, నీ కొడుకో నా కొడుకో పోతే కొడుకులు, నీ కొడుకో నా కొడుకో పోతే కొడుకులు హీరోలు కానిస్తురా? థియేటర్లు లీసుకు తీసుకురు మీరే, తొక్కేసురు. తెలంగాణ పోరలు నీ మూతి వంకర హీరోలు కాదురా భయ్. మా బిడ్డలు అంత అందంగా ఉన్నారా మీరు? నా తెలంగాణ బిడ్డలు అంత అందంగా ఉన్నారా? మా కరీంనగర్ బిడ్డలు లేక, వరంగల్ బిడ్డలు లేక, నల్గొండ బిడ్డలు లేక, మెదక్ బిడ్డలు లేక, హైదరాబాద్ రంగారెడ్డి బిడ్డలు లేక అందంగా ఉన్నారా? ఆదిలాబాద్ బిడ్డలు లేక మీరు? మాకు లేదా అందం? మీరు థియేటర్లు తీసుకొని కట్ చేసి ఇవాళ తెలంగాణ మీదకి రానికి రాయకీయ పార్టీ పెడుతున్నామంటే 12 ఏళ్ళు అయింది, 14 ఏళ్ళు అయింది, ఇంకా తెలంగాణ అయింది. ఎన్నేళ్ళు చెప్పుకుంటారు తెలంగాణ గురించి? ఇదేమన్నా పాలిస్తానా? తిరిగే హక్కు ఎందుకు ఉండదు? బరాబర్ ఇక్కడ తిరుగుతాం, ప్రచారం చేస్తాం. ఇదేమన్నా మీ అయ్యా జాగిరా అని చెప్పి మాట్లాడి ప్రచారం చెయ్యి. అనుకుంటున్నావు తెలంగాణ అంటే ఏమనుకుంటున్నావు? నిజాంలను ఉరికిచ్చింది, రజాకారులను కొట్టింది, మంచి నైజాం నవాబుల కానించి మిమ్మల కొట్టింది కూడా ఇదే. తెలంగాణ ప్రజలు మీ లెక్క కాంప్రమైజ్ గారు, బాంచనగిరిలు కాదు, మందుల చూడబోస్తే చల్లబోయేటోళ్ళు కాదు. విప్లవం. ఓకే, మద్రాసి రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్గా విడిపోయినప్పుడు పొట్టి శ్రీరాములు ఒక్కడే చనిపోయింది మీ కాడ. అని మా కాడ ఇంటికి ఒక పిల్లగాడు చనిపోయిండు మా దగ్గర, ఊరికొక పిల్లగాడు చనిపోయిండు మా దగ్గర. తెలంగాణ కావాలని ఆకాంక్షంతో నీలాంటి లుచ్చలు, నీలాంటి అవలగాళ్ళు ఎంతమంది వచ్చినా బరాబర్ తెలంగాణలో మేమే నిలబడతాం. ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఒకటే, పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు దీని మీద. తెలంగాణ గడ్డ మీద నిలబడి ఇంత మాట్లాడిన కదా పవన్ కళ్యాణ్ యాజ్ ఏ ముఖ్యమంత్రిగా. మరి ఒక స్టేట్మెంట్ ఎక్కడ లేదు, ఒక ప్రెస్ నోట్ లేదు, అసలు ఏం నీకు రేవంత్ రెడ్డి ఒక మంచి పని ఏం చేసిండంటే, సరే ఆయన మీద నాకు ప్రేమ ఏం లేదు కానీ ఒక మంచి, నీకు June 2 రోజు పర్మిషన్ క్యాన్సిల్ చేసి తెలంగాణ వాళ్ళు అందరం పోయి చెప్పినాం అందరం 100% అది ఇచ్చినామా టోటల్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్. ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ మనం వాళ్ళకి తొత్తులమనే బద్నాం ఉన్నది. ఓకే, ఆ బద్దం నిజమవుతుంది. నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడుకైనా పవన్ కళ్యాణ్కైనా ఒకటే మాట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు దమ్ము, మా మీద ప్రేమ, మీ ధైర్యం ఉంటే మా తెలంగాణ విగ్రహాలు
ఇప్పుడు మీ కాసు బ్రహ్మానందం రెడ్డిదైనా బాలసుబ్రహ్మణ్యందైనా రామారావుదైనా ఉమ్, మీ విగ్రహాలు ఇక్కడ పెట్టుకుంటున్నాం కదా, ఇక్కడ ఉన్న ఏది మన సీతారామరాజుదైనా అందరు ట్యాంక్ బండ్ మీద పెట్టినాం కదా, ఉమ్, ఆ రోజు చరిత్రలో మనం దొక్కేసిరు, ఉమ్, ఆ రోజు మన తెలంగాణ మహనీయులను అంతా దొక్కేసిరు. ఉమ్, ఓకే, ఉమ్, గూడ అంజయ్య గారించి అయినా చూసుకున్నా నీకు టోటల్ గా ఎవరైతుందో ఇలా ఉమ్. ఒకటే మాట, మా ఆడబిడ్డలు ఇద్దరు ఉన్నారు ఉమ్. తెలంగాణ కోసం తొలి దేశం మలి దేశ ఉద్యమంలో, అవును, అవును. సాకాల ఐలమ్మది ఉమ్, ఉమ్, ఆడబిడ్డది, ఉమ్, ఓకే, మా బీసీ బిడ్డది ఉమ్. బెల్లి లలితది, మీ ఇద్దరు తీసుకొని విజయవాడలో మీ రాజధానిలో పెట్టురి, వాళ్ళు పెట్టనిస్తారు అసలు. పెట్టురి మీరే. ఆ, తెలంగాణకు మీకు సూర్యాపేట కాడ కోదాడ కాడ ఉమ్, టోల్ గేట్ ఫ్రీ చేస్తాం మీకు. ఉమ్, ఓకే. ఉమ్, మా రోజు వీరన్న కులాల మూలకారుడు, కుల రాజకీయ అధికారాల పార్టీలకు ఇవాళ చెప్పుకుంటున్నాం కుల సంఘాలు అంటే మా రోజు వీరన్న, ఉమ్. ఆయన విగ్రహం పెట్టురాడా, ఓకే. విశ్వకర్మ బిడ్డ. ఉమ్, ఇవాళ ఎర్ర సత్యమన్న ఉమ్. ఏది అవును, మైబనార్ల కింగ్ ముదిరాజు బిడ్డ, అవును. ఆయన విగ్రహం పెట్టురి. ఉమ్, మీ పార్టీ 83, 85లో మీ పార్టీలో సంపబడ్డటువంటి గండి ఐలయ్య గౌడ్ ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరులో చనిపోయిండు. ఉమ్, ఓకే, ఉమ్. ఆయన విగ్రహం పెట్టురు విజయవాడలో. ఓకే. అసన్పర్తి పీడి యాక్ట్, ఉమ్. అసన్పర్తి సాంబయ్య, ముచ్చర్ల సత్యనారాయణ సారు, నాన్ముల్కి గోబ్యాక్ అసలు తెలంగాణ ఉద్యమం ఎవరు జై తెలంగాణ అనక ముందు ఆయన అన్నాడు అప్పుడు. ముచ్చర్ల సత్యనారాయణ అవును. నాన్ముల్కి గోబ్యాక్. ఉమ్, గోబ్యాక్ అంటే సంజీవరెడ్డి మామ చూడో అయ్యయ్యో. తెలంగాణ చెలజావో రాయలసీమ అంటే పృథ్వీవన్ వాళ్ళ నాయన. నాయన. అవును, ఓకే, అవును. ఒరిజినల్ ఉమ్. రావోయి వర్రి చెన్నారెడ్డి ఇకనన్న ఓవోయి వర్రి చెన్నారెడ్డి ఎర్రి చెన్నారెడ్డి అని. రెడ్డి. ఓకే, ఆ, ఖతర్నాక్ చాలా గొప్పోడైన. అవును. నా ముందుకు రమ్మంటావు, నా ముందడ నువ్వు ఉంటావు అంటేనేమో కంట్లో పడతా, అనుకుంటే ఎట్లా పడతా అంటే ఉమ్, ఈ ఆంధ్ర పాలకులు ఆ రోజు మనోళ్ళని అందా కెమెరా రాగా వెనక నువ్వే చీడుంటాడు అవును. పుసుకు నేను అందామా ఉమ్, అంటేనేమో కంట్లో పడతా, రామారావు పార్టీ అయిటేమో కాంగ్రెస్ పార్టీ అయ్యిలేనేమో మాకు పదవులు రానట్టున్నాయి ఉమ్, అనుకుంటే జీవితం ఎట్లా పడేటట్టుంది. అంతే. అంత రెబల్గా ఉమ్, రత్తమ్మ ఈ ఊరికే కొత్తమ్మ. ఉమ్, ముచ్చర్ల సత్యనారాయణ చాలా పెద్ద 52ల ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ ఉన్నాడు కదా, ఉమ్, ఉమ్. ఆయన చెప్తాడు ఒక ఇంటర్వ్యూలో ముచ్చర్ల సత్యనారాయణ గురించి కనుమరుగు చేసిన దాంట్లో కేసీఆర్ కూడా ఉన్నాడు. అలా ఓకే. నాట్ ఓన్లీ వీళ్ళంతా కాదు, ఆ, ఆ. కేసీఆర్ కూడా ఉన్నాడు ఉమ్, జై తెలంగాణ పత్రిక నుంచి. ఉమ్, సో ముచ్చర్ల సత్యనారాయణ ఫోటోకు పవన్ కళ్యాణ్ ఇవాళ పాలాభిషేకం చేసి ఉమ్, అమరావతిలా ఉమ్, 100 అడుగుల విగ్రహం పెట్టు, ఉమ్. నీ జనసేన నీటికి రాణిస్తాం. ఓకే. ఓకే, ఉమ్, నీకు కొమరం భీము ఆదివాసి బిడ్డది పెట్టు, ఉమ్, మా సేవదాలు, ఉమ్, మా ఎస్టీల దేవుడు ఉమ్, ఆయనది పెట్టు, ఉమ్, మా బీసీల దేవుడు మా రోజు వీరన్న. ఉమ్. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, చాలా చాలా విగ్రహాలు ఉన్నాయి. సో ఇలా అందరిది పెట్టు, నీ దమ్ముంటే. ఉమ్. ఎలా రామారావు విగ్రహం పెట్టిన వీడ అవును, అవును. ఎందుకు ఆంధ్రలో ఓట్లున్నాయి, ఆడ ఖమ్మం ఓట్లు చాలా ఉన్నాయి కదా, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. ఖమ్మంలో ఓట్లు ఉన్నాయి, ఉమ్మడి రాష్ట్రంలో 3-4 లక్షలు ఉంటాయి. ఉమ్. ఓకే, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, సరే దానికోసం. నేను ఏమంటున్నా, వాళ్ళ క్యాస్ట్ గొప్పదే, ఉమ్, వాళ్ళని క్యాస్ట్ అనను నేను. ఉమ్, రామారావు విగ్రహం మాకు అవసరం లేదు, ఉమ్, రామారావు విగ్రహం మాకు అవసరం లేదు. ఉమ్, ఉమ్, ఎందుకు అవసరం లేదు చెప్పనా, ఉమ్. రామారావుది బాలసుబ్రహ్మణ్యంది రోషయ్య గారిది అంటే కాంగ్రెస్ పార్టీ సీఎం చేసి ఉమ్మడి రాష్ట్రం వదిలేద్దాం, ఆయన ఉమ్, వీళ్ళిద్దరిది పెట్టవలసిన అవసరం లేదు. ఉమ్, ఎందుకు, ఉమ్. మా వాళ్ళని నువ్వు ఆడబెట్టు చంద్రబాబు నాయుడు, పెట్టాడు కదా. పోనీ మీ పార్టీలో సంపబడ్డోళ్ళే కదా మా వాళ్ళంతా, ఉమ్, ఉమ్. నువ్వే చంపినామంటారు చాలా మంది. ఓకే. ఏది మా బెల్లి లలిత మా మేనత్తని, ఉమ్, ఓకే, మాధవ్ రెడ్డి మీరంతా కలిసి ప్లాన్ చేసి చంపిరు అనేది తెలంగాణ కోడై కూర్చుంది 99, 2000లా. ఉమ్. అది అందరు తెలిసిన కాకపోతే సత్యం. ఆధారాలు లేవు అంతే. ఆధారాలు లేవు అంటే మీ పార్టీలో సంపబడ్డదే కదా, అప్పుడు టీడీపీ కదా ఆయం. ఉమ్, సో నేను ఏమంటున్నంటే ఉమ్, ముచ్చర్ల సత్యనారాయణది ఊరికి విగ్రహం పెట్టాలి, ఉమ్, బెల్లి లలితది పెట్టాలి. ఉమ్, మీ ఆంధ్ర ఊర్లల్లా ఉమ్, పెట్టు, మీ గవర్నమెంట్ ఉంది పవన్ కళ్యాణ్, ఉమ్. నువ్వు స్టేట్ ఆఫ్ ఆంధ్ర డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కదా, అవును. నువ్వు ఆడ వీక లేకుండా ఇక్కడికి వచ్చి ఏం బిక్తవా నువ్వు.